కనుక ప్రేమ స్వరూపులారా, embodiments of love, మీరు ఏ విధమైనటువంటి యొక్క కలతలు వచ్చినప్పటికీ, బాధలు కలిగినప్పటికీ ప్రేమను మాత్రం వదలకండి. there may be problems and obstacles, never give up love. ఆ ప్రేమనే మీకు సరైనటువంటి యొక్క రక్ష. And this love will protect you. ఆ ప్రేమనే మీకు ప్రధానమైనటువంటి యొక్క రక్షకుడు. And love is your true protector. ఎలాంటి కారణం లేని పోయినప్పటికీ నీకు ఆ ప్రేమనే రక్షిస్తుంది. You may be anywhere in a thick forest, it is the love that protects you. ఆ యొక్క రక్షించేటువంటి యొక్క ప్రేమను మనము అన్ని విధాలుగా కాపాడుకుంటూ పోయినప్పుడే నీకు ఏ విధమైనటువంటి శిక్ష కూడా జరగదు. When once you protect your love, raksha, you will never be punished to siksha. శిక్షను పొందే నిమిత్తమై అనేక మంది పోతుంటారు. People go for siksha training. భగవంతుడు ఎంత పరీక్ష చేయడానికి వస్తుంటాడో అంత నీకు ఫలితం గొప్పదిగా కలుగుతుంటుంది. The more God tests you, pariksha, you will have excellent మీరు results. చక్కగా ఒక విచారణ చేయండి. Investigate clearly well. మీకు ఎగ్జామినేషన్స్ వస్తున్నాయంటే భయపడిపోతుంటారు. As examinations approach, you will be afraid of them. కానీ ఆనాటి పరమ భక్తులు పరీక్షకై సంసిద్ధంగా ఉండేటువంటి వాళ్ళు. The ardent devotees of those days were prepared for these tests. టెస్టే నాకు కావాలి. He said, I want the test. ఈ టెస్ట్ అంతా భగవంతునికి ఒక టెస్ట్. This test of mine is the test of కాబట్టి God. భగవంతుని టెస్ట్ను నేను విరుద్ధంగా పోకూడదు. I cannot act against the taste of అదే God. నా యొక్క టెస్ట్ను తీరుస్తుంది And that very taste of God will satisfy అని me. పరీక్షలకు పోయేటప్పుడంతా కూడా త్వరగా రావాలి, త్వరగా రావాలి, త్వరగా రావాలి అని మనం పరీక్షను కోరాలి. కానీ పరీక్షలు ఇప్పుడొద్దు, ఇంకా 2 నెలలు ఆలస్యం కావాలి, ఇంకా 2 నెలలు ఆలస్యం అని మనం ఆ విధంగా కోరకూడదు. You should always be prepared to face the test. Never ask for their postponement. ఈ టెస్ట్ అనేటువంటి ఎంత త్వరగా వస్తుంటే అంత ఉన్నత క్లాస్కి మనం ఎక్కిపోవచ్చును. Sooner you are tested, you can be promoted to a higher class. మనం ఉన్నత స్థాయికి పోవాలంటే టెస్ట్ వచ్చే తీరాలి. In order to go to higher classes, ఆ టెస్ట్కి మీరు సిద్ధంగా ఉండినప్పుడే మీకు అన్ని విధాల ఉన్నత స్థాయి చిక్కుతుంది. you are bound to be tested. You should face the test to be promoted. కనుకనే మనము టెస్ట్ వస్తుందంటే మీరు ఎంతో ఆనందించాలి. You should be very happy as the test approaches. పరీక్షలు వస్తున్నాయి, ఏం చదవాలో ఎట్లా చదవాలో అని బదులు కానీ లేక బాధలకు కానీ అవకాశం ఇవ్వకండి. Very soon you will be having tests or examinations. Never be afraid of పరీక్షల them. దగ్గరికి వచ్చే కొద్దీ అంత ఆనందాన్ని అభివృద్ధి గావించుకోవాలి. As examinations are nearing more and more, be joyful. త్వరగా more. నాకు పరీక్షలు వస్తుంది, ఈ పరీక్షల్లో మంచి మార్క్స్ తెచ్చుకుంటే నేను ఉత్తమ స్థానానికి ఉత్తీర్ణుడైపోతాను. Examinations are fast approaching. The moment I pass, I will go to a higher class. కనుక పరీక్షలను మనం ఆశించాలి కానీ So welcome tests. మనం దూషించకూడదు. You should never be away from them. అదే రీతిగానే ప్రాచీన కాలపు ఋషులందరూ కూడాను పరీక్షలు చేస్తూ ఉంటుంటే ఎంతో ఆనందించేటువంటి వాడు శిష్యుడు. In olden days, when the preceptors tested, disciples welcomed their tests. ఏకలవ్యుడు చాలా ఆనందించాడు. Ekalavya was very happy. అయ్యో గురుదక్షిణ ఏం కావాలి అంటే నన్ను అడిగేటప్పటికి నాకు నేను చిటికిన వేయమని చెప్పాడు. What is an offering to be given to the preceptor? The preceptor Drona wanted the thumb to be given. అప్పుడు ఆ యొక్క తమ్ము ఇచ్చేశాడు. Then he gave this thumb as an ఎంత offering. అదృష్టవంతుడిని నేను. How lucky I am. అది ఇవ్వటం చేతనే తాను ఉన్నత స్థాయిని చెందాడు. Because of the sacred offering of the thumb, he was ఏకలవ్యుని exalted. ఎంతటి గొప్పవాడు మరొకడు వేడి తన గొప్ప కీర్తిని సాధించాడు. Ekalavya won the esteem and the reputation of everybody, that no one is beyond him, above భగవంతునికి him. ఏమైనా కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. One should be prepared to sacrifice anything for కారణం ఏమిటి? God. భగవంతునికి ఎట్టి ఆశలు లేవు, The reason is God is భగవంతునికి ఎట్టి desireless. కోరికలు లేవు. God has no నీ desire. కోరికలు తాను అందుకునే నిమిత్తం రాలేదు, And he is not here to entertain your desires. నీకు అందించే నిమిత్తం వచ్చాడు. God is ఈ eternal సత్యాన్ని giver. మీరు గుర్తించుకోనకుండా Without knowing this truth, దీనికి విరుద్ధమైన భావాన్ని మీరు భావించుకొని if you have the opposite feeling గురువునే ద్వేషంగా చేసుకొని and you blame God, కట్టగడపటికి నీ జీవితంనే వ్యర్థం గావించుకుంటున్నా. ultimately you waste and ruin your life. కనుక ప్రేమ స్వరూపులారా, Embodiments of love, అన్నిటికీ నీ ఉన్నత స్థాయిని చేర్చేటువంటిది ప్రేమనే. that which takes you to exalted altitudes is గురువు love. ఎప్పుడు కూడా నువ్వు పరమ పవిత్రుడే, Preceptor Guru is always దైవం sacred. ఎప్పుడు కూడా నువ్వు నిర్మల చిత్తుడే, God is always pure. నిస్వార్థపరుడే. God is selfless. అలాంటి సెల్ఫ్లెస్ భగవంతుడికి మనం ఎందుకు సెల్ఫిష్ కనిపిస్తున్నాం?
When God is selfless, why should we be selfish? భగవంతుని యందు కించిత్తైన కూడా సెల్ఫిష్ లేదు. There is no trace of selfishness in God. అది మీ భావముల యొక్క ప్రతిబింబాలే. They are only reflections of your thoughts. నీ రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్ వచ్చేసి నీ యొక్క భావాన్ని పాడు చేసుకుంటున్నాయి. They come in front of you as reaction, reflection, resound and spoil your thought process. కనుక భగవంతుడికి ఏమాత్రము ఒక్క ద్వేషము కానీ అసూయ కానీ ఇంకేమైనటువంటి దుర్మార్గము భావాలు లేవు. God has no hatred, God has no jealousy, God has no envy. నీ దుర్గుణములే నిన్ను ఆ విధంగా ప్రవేశపెట్టి గురువును ద్వేషిస్తున్నావు. In fact, your own bad qualities, bad thoughts are responsible for your hatred of God. కనుక ఆ విధమైనటువంటి ఉత్తమ భావాలను ఉత్తమమైనటువంటి మార్గంలో మనం వినియోగించుకోవాలని ఆశిస్తున్నాను. Bhagavan wants us to develop noble thoughts, noble sentiments, noble feelings. కనుక ప్రతి ఒక్కరు కూడాను ఏ కష్టములు వచ్చినా, ఏ దుఃఖములు వచ్చినా, ఏ విచారములు వచ్చినా ఇవన్నీ నా మంచి కోసం, నా మంచి కోసం, నా మంచి కోసం అనేటువంటి మంచినిగా నీవు చింతిస్తూ రావాలి. Whatever obstacles, problems, worries and anxieties may come in the way of your life, consider they are for your own good. కనుక మనకి ఏ విధమైనటువంటి యొక్క బాధలు కలగకుండా భగవంతుడే సర్వవిధాలా రక్షిస్తున్నాడు. God will protect you in every possible way. మీరు అన్నిటినీ అడుగుతున్నారే కానీ భగవంతుడు ఏది అడగటం లేదు. In fact, we have been asking, requesting God. God does not say నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, అది కావాలి అని అడుగుతున్నారు. We go on begging God, oh God, I want this, I want this. కానీ దీనికి ప్రతిఫలం ఏం అడుగుతున్నాడు భగవంతుడు? But what is that God asks in అన్ని ఇస్తూ 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 వచ్చినాడు. He goes on giving and giving. కానీ దాని ఫలితములు మీరు అర్థం చేసుకోవటం లేదు. But you don't understand the consequences. ఈ ఇచ్చినటువంటి ఏం చేస్తున్నారు మీరు? What is that you are doing? దుర్వినియోగం చేసుకుంటున్నారు. You misuse all that is given. దుర్మార్గంలో ప్రవేశిస్తున్నారు. You allow it to grow in a cruel way. కనుకనే భగవంతుడు ఇచ్చినటువంటి ఒక సత్సంకల్పాన్ని నీవు భద్రంగా చేసుకోవాలి. Therefore safeguard the good thought which is God's gift. అది నీ యొక్క సర్వరక్షకుడు. That will protect you in every possible way. కనుక భగవంతుడు అన్ని కూడాను మనకు మంచిని అందిస్తాడు కానీ చెడ్డది ఏమాత్రం అందించడు. God gives us all that is good and precious. మీరు ఏమాత్రము భగవంతుడికి చెడ్డదిగా మీరు భావించకండి. Never consider anything bad. మీ అదృష్టం కొద్దీ ఇది చిక్కినటువంటి యొక్క దీన్ని చక్కించుకోవాలి. In fact, the present what you have is because of your good luck and fortune.